ఇవాళ నేను ఈడుకొచ్చినానంటే వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ టాక్స్. నేను మీ కావ్య. ఇవాళ నేను ఈడుకొచ్చినానంటే మనం చాలా షాపింగ్ చూసినాం, తర్వాత బిజినెస్ ఇవన్నీ కూడా చూసినాం కదా. ఇవాళ నేను ఈడుకొచ్చినానంటే నాంపల్లి ఎగ్జిబిషన్ కూడా ఉంటుంది. సో ఈ మేళలో నేను ఇంకొక డిఫరెంట్ స్టాల్కి వచ్చిన. అదేంటి తెలుసా, ఇన్ జనరల్గా మనకి సమ్మర్ అంటే ఐస్ క్రీమ్ మ్యాంగో ఈ రెండు గుర్తుకొస్తుంది. ఐస్ క్రీమ్ ఫ్లేవర్డ్ మ్యాంగో తినాలంటే మనకు ఆ పర్ప్తో తయారు చేసిన మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే ఎరకని. కానీ ఇక్కడ ఇంకా కొంత డిఫరెంట్గా ఉంది. అదేంటి తెలుసా, మ్యాంగోనే ఐస్ క్రీమ్ అయిపోయింది. అవును, నేను చెప్పింది నిజమే. ఒక్కసారి చూడండి మీరు, చూసిరా? సో మ్యాంగోనే ఐస్ క్రీమ్ అయిపోయింది. ఇట్లా డైరెక్ట్ మనం తినేసి అనమాట. సో అట్లా మ్యాంగో ఐస్ క్రీమ్ చేసి వీళ్ళు పెట్టిరు. అండ్ హ్యూజ్ డిమాండ్ ఉంది, చాలా డిఫరెంట్గా కూడా కనిపిస్తుంది. అండ్ అసలు మ్యాంగో పర్క్తో ఐస్ క్రీమ్ అనేది అందరికి తెలుసు, కానీ మ్యాంగోతో ఐస్ క్రీమ్ ఏందో నాకు కూడా అర్థం కాదు. సో అందుకని తెలుసుకోవడానికి వచ్చిన. అండ్ తినే వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. అండ్ ఒకసారి ఇక్కడ చూస్తుంటే దాని హ్యాస్టెస్ ఐస్ క్రీమ్స్ మనం ఎట్లయితే పెట్టుకుంటామో సో అట్లే దాన్ని ప్రిజర్వ్ కూడా చేస్తున్నారు. కానీ ఈ వైడ్ వెరైటీ అయితే నాకు అనిపిస్తుంది వీళ్ళు చేసే మ్యాంగో కొంత వైడ్ వెరైటీ అని. ఎందుకంటే దాని స్మెల్ ఇక్కడ నేను ఈ స్టాల్లోకి వస్తేనే మ్యాంగో స్మెల్ అనేది చాలా జ్యూసీగా అండ్ చూడడానికి కూడా మ్యాంగో చాలా డిఫరెంట్ కలర్ లో కూడా కనిపిస్తుంది. సో అదేంటి అనేది వెళ్తాం మాట్లాడు. మీ పేరేంటి? హరిత. ఎక్కడి నుంచి వచ్చారు? విశాఖపట్నం నుంచి. విశాఖపట్నం టు హైదరాబాద్ మేళా కోసమేనా? అవునండి. సో ఏంటి మీ స్టాల్ ఈడ పెడితే ఆ 10 స్టాల్ వరకు కూడా మ్యాంగో స్మెల్ వస్తుంది. సో ఇక్కడ 2 డెవలప్డ్ వెరైటీస్ అండి, ఫార్మర్ డెవలప్డ్ వెరైటీస్. అమృతం, స్వాగతం అని. సో అమృతం అనేది ఫ్రోజన్ మ్యాంగో. సో మనం సంవత్సరం మొత్తం నిల్వ ఉంచుకోవచ్చు ఫ్రీజింగ్ కండిషన్ లో. సో ఇయర్ రౌండ్ 365 days ఫ్రూట్ అవైలబుల్ చేసుకోవచ్చు అన్నమాట. ఐస్ క్రీమ్ లాగా పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడి తినేలాగా ఉంటుంది. స్వాగతం అనేది అర్లీ వెరైటీ, ఉగాది నుంచి స్టార్ట్ అయిపోయి వస్తుంది. సో ఈ స్మెల్ అంతా అరోమాటిక్ వెరైటీ స్వాగతం. సో ఈ స్మెల్ అంతా వస్తున్నది స్వాగతం దేనండి. ఈ స్వాగతం చెప్తుందా ఆ వైట్ వెరైటీ అందరికి? అవునండి. సో ఇంకా పిల్లలు ఇంట్రెస్ట్ కొద్ది ఐస్ క్రీమ్ లాగా తింటుంది అమృతం వెరైటీ. అమృతం మనది ఇది లాస్ట్ ఇయర్ పండిన పంట, ఫ్రీజ్ చేసుకుంటే ఇప్పుడు మే జూన్ లో వస్తుంది. అది మే జూన్ లో వచ్చింది. 365 days ఫ్రీజింగ్ లో నిలబడి ఉంచుకుంటాం. ఓకే, ఇప్పుడు మీరు ఫ్రీజ్ చేశారా? అవునండి. చలో ఒకసారి రండి. ఫ్రీజ్ చేసి ఐస్ క్రీమ్ ఫ్రీజ్ చేసింది అయితే మనకి ఎరకనే కదా. అసలు ఇది ఫ్రీజ్ చేస్తే ఎట్లా ఉంటది అంటే ఇగో చూడండి, కనిపిస్తుందా మీకు విజువల్స్ లో? సేమ్ మనం ఫుల్ ఐస్ అంటాం కదా, దాన్ని ఎట్లయితే మనం ఉంటుందో ఐస్ గడ్డ బరఫ్ లాగా కనిపిస్తుంది. కానీ ఇది ఏకంగా చూసిరా మ్యాంగోనే, ఏదో డైరెక్ట్ మ్యాంగోనే ఫ్రీజ్ చేసారు, డైరెక్ట్ మ్యాంగోనే తినేసేయచ్చు అనమాట. సో ఈ పుల్లలు ఉన్నాయి కాబట్టి మ్యాంగో ఐస్ క్రీమ్ అని చెప్పిన. రియాలిటీకి అయితే కొంచెం కూడా మనకి ఆ ప్రిజర్వేటివ్స్ ఆ క్రీమీస్ ఏం లేని న్యాచురల్ మ్యాంగో, అంతేనా? సో అడిటివ్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఏం లేదు, డైరెక్ట్ గా ఫ్రూట్ -18 లో స్టోర్ చేస్తాం. నార్మల్ గా మ్యాంగో అన్ని వెరైటీస్ అలా ఆ టెంపరేచర్ లో నిలబడదు. ఈ పర్టికులర్ వెరైటీ ఒక ఫార్మర్ డెవలప్డ్ వెరైటీ అండి. సో ఆ ఫార్మర్ డెవలప్డ్ వెరైటీ స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ ఉండడం తోటి మనం ఐస్ క్రీమ్ లాగా జనరల్ గా ఐస్ క్రీమ్ స్వీట్ ఎక్కువ ఉన్నప్పుడు కూలింగ్ లో అనిపించదు స్వీట్. సో ఇది స్వీట్ ఎక్కువ ఉండటం వల్ల మన కూలింగ్ లో కూడా స్వీట్ గా అనిపిస్తుంది అనమాట. అయితే ఇంకొక ముచ్చట చెప్పండి నాకు. ఇప్పుడు ఐస్ క్రీమ్ లాగా దాన్ని ప్రిజర్వ్ చేస్తున్నారు కదా, ఆ పుల్ల గుచ్చడం వల్ల ఏం పాడు కదా 1 year వరకు? లేదండి, అంటే పుల్ల ఇనిషియల్ గా గుచ్చము, పండు ఇనిషియల్ గా ఫ్రీజ్ చేసేసుకుంటాం. మీకు ఒకసారి చూపిస్తామండి. ఓకే, అంటే నాకు కూడా డౌట్ వచ్చింది. ఎందుకంటే చాలా మంది సంవత్సరం నిలువ ఉంటది కాబట్టి ఐస్ క్రీమ్ కాకుండా పండు కూడా కావాలి అని అనుకుంటారు కదా. సో అట్లాంటి వాళ్ళ కోసం నేను ఈ క్వశ్చన్ అడిగినాను. పండు సీజన్ లో మనం అమ్మమండి, అసలు సీజన్ లో అన్ని ఫ్రీజ్ చేసేసుకుంటాం. ఇలా ఫ్రీజ్ చేసుకుని ఈ ఫ్రోజన్ ఫ్రూట్ ని కన్స్యూమర్ దగ్గరికి ఇంకొక 1-2 days లో వెళ్తున్నాము అన్నప్పుడు స్టిక్ ఇలా గట్టిగా ఉంటది ఫ్రోజన్ ఫ్రూట్. సో దాంట్లో స్టిక్ ఇలా పెట్టేసుకుంటాం, ఇన్సర్ట్ చేసుకుంటాం అన్నమాట. ఒకసారి నేను కూడా చూసి చెప్తాను. అవును, నిజంగానే ఇన్ జనరల్ గా మనం ఇట్లా జస్ట్ మన తమ్తో ఇట్లా ప్రెస్ చేయగానే లోపలికి పోతుంది కదా. మీకు ఆ ప్రెస్ చేసిన తర్వాత పండు కూడా కనిపిస్తుంది. కానీ నేను మీకు కనిపిస్తుందా? నా ఫింగర్ మూమెంట్ చూస్తే కనిపిస్తుంది. వీళ్ళు చెప్తుంది అబద్ధమేం కాదు, నిజమే చెప్తున్నారు. నిజంగా ఇది ఫ్రోజనే, చాలా గట్టిగా ఉంది. ఇక చూడండి, సో గట్టిగా ఉన్నది. మ్యాంగో ఇట్లా మీరు ముక్కునేరు, ఆయన కవర్లు ఉంటే కవర్లకి వెళ్ళి బయటకు వచ్చేస్తుంది.
గట్టిగా ఉన్నది ఫ్రీజ్ చేసిన దాన్ని గట్టిగా ఉన్నప్పుడే స్టిక్ పెడతాము. ఓకే ఈ స్టిక్ పెట్టింది మనం తినే ముందు జస్ట్ ఒక 2 minutes వాటర్ లో డిప్ చేసుకొని పీల్ చేసుకొని తినేయచ్చండి. ఐస్ క్రీమ్ లాగా తినేయచ్చు. ఓకే సో ఇక్కడ మేళాలు ఇది చాలా స్పెషల్ గా కనిపిస్తుంది అంటే మేము కూడా వచ్చాము. సో మరి దీని కాస్ట్ ఎంత? మనం కేజీ 700 పెట్టామండి. ఓకే సో ఇండివిజువల్ వెయిట్ బట్టి ఇండివిజువల్ సింగిల్ పీసెస్ కొనుక్కోవాలన్న వాళ్ళకి వెయిట్ బట్టి స్మాల్ మీడియం లార్జ్ సైజెస్ లో ఇస్తున్నాం అన్నమాట. సో వాళ్ళకి డైరెక్ట్ వన్ పీస్ అయితే లేదు, వన్ పీస్ ఇస్తున్నాము. వన్ పీస్ ఇస్తున్నాం. సో ఆ 80 weight ని నుంచి బట్టి. స్టార్ట్ చేసి 80, 90, 100, 120, 150 అట్లా వాళ్ళకి ఏ సైజ్ ది కావాలో వెయిట్ ని బట్టి అలా ఇచ్చేస్తాం. సో ఐస్ క్రీమ్ వద్దు ఫ్రోజన్ ఫ్రూట్ కావాలి అని అనుకుని ఎవరైనా వచ్చారు నాచురల్ ఐస్ క్రీమ్ 700 మేడం. 700 మీకు 5 to 6 ఫ్రూట్స్ వస్తాయి 700 కి. సో అది 700 పడుతుంది. 5 to 6 ఫ్రూట్స్ వస్తాయి. ఒక ఫ్యామిలీకి సరిపోతుంది. సర్టిఫైడ్ ఆర్గానిక్ అండి. ఫార్మ్ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే చాలా మందికి ఆ డౌట్ ఉంటుంది. అవునండి. అట్లీస్ట్ ఈ సీజన్ లో అయినా కొంచెం ఆర్గానిక్ ఫ్రూట్స్ తినాలి అవునా. సో అందుకని ఇది కంప్లీట్ ఆర్గానిక్. సో డెవలప్మెంట్ అంతా ఇది రిసర్చ్ డెవలప్మెంట్ అంతా ఇక్కడ విశాఖపట్నంలో నవనీత ఎవర్ గ్రీన్స్ అని ఒక ఫామ్ అండి. అది ఆర్గానిక్లీ సర్టిఫైడ్. ఓకే సో ఆర్గానిక్ మ్యాంగో ఐస్ క్రీమ్ ఇప్పుడు అర్థమైంది కదా అంతేనా? సో అదనమాట. సో ఇక మాకు ఇది అమృతం అంట. అమృతం స్వాగతం రెండు కూడా చెప్పుకోవాలి. పాపం ఇంకొక వెరైటీ చెప్పకపోతే ఆ వెరైటీ ఫీల్ అవుతుంది, ఎందుకంటే అది వీళ్ళ ఓన్ వెరైటీ కాబట్టి. అండ్ ఇట్లా ఐస్ క్రీమ్ వద్దు మాకు ఫ్రోజన్ కావాలి అనుకునే వాళ్ళకి కూడా అవైలబుల్ ఉన్నాయి 700 per kg. స్వాగతం 250 kg అండి. స్వాగతం 250, అమృతం మాత్రమే 700. సో అదైతే ఫ్రోజ్ చేసుకునే అవకాశం ఉండదు. స్వాగతం ఫ్రీజింగ్ కి నిలబడదా? లేదు. ఎన్ని రోజుల వరకు ఆగుతుంది? అది 3-4 days అండి. నార్మల్ మ్యాంగో లాగా 3-4 days. దాని స్పెషాలిటీ ఏంటి? అరోమాటిక్ అండి. మీరు ఇప్పుడు స్మెల్ అంతా పిలుస్తుంది మమ్మల్ని అన్నది ఆ స్మెల్ అంతా స్వాగతం అండి. ఇక్కడ ఉండేటోళ్ళని అందరినీ పిలుస్తుంది, అందుకని నన్ను ఒక్కనే కాదు వాళ్ళతో పాటు నేను కూడా వచ్చిన. అసలు ఏమైతుంది అప్పుడు అర్థమైంది అనమాట. మ్యాంగో ఐస్ క్రీమ్ తో పాటు అగో స్వాగతం స్వాగతం చెప్తుంది అనమాట. సో అది 250 రూపీస్, ఇది 700 రూపీస్. సో అది మ్యాంగో ఐస్ క్రీమ్ ముచ్చట ఫినిష్. సో మేళకు వచ్చిన కదా, ఇక్కడ నాకు ఒక చాలా ఫుడ్ ఐటమ్స్లో ఒక ఫుడ్ ఐటమ్ సంబంధించిన స్టాల్ స్పెషల్గా అనిపించింది, అందుకని మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి వచ్చాను. అండ్ హైదరాబాద్లో దొరకని ఫుడ్ ఐటమ్ అనమాట ఇది. సో చాలా మందికి తెలుసుంటుంది మాడుగుల హల్వా. సో ఎక్కడో మేళాస్లో మాత్రమే ఇలా కనిపిస్తుంటారు. సో మళ్ళీ నాకు కనిపించారు అనమాట, అందుకని ఈసారి ఏమేమి వెరైటీస్ తీసుకొని వచ్చారు అని వచ్చినా మీకు కూడా చెప్తా. హాయ్ అండి. నమస్తే మేడం. సో మీరు ఫస్ట్ చెప్పండి, మాడుగుల హల్వా అక్కడ నుంచేనా లేదంటే హైదరాబాద్లోనే ప్రిపేర్? మాడుగుల హల్వా మాడుగుల నుంచే తీసుకొచ్చాం మేడం. నా నేటివ్ ప్లేస్ కూడా మాడుగులే. ఓకేనా. మాది వచ్చి అనకాపల్లి జిల్లా వి మాడుగుల మండలం, వి మాడుగుల విలేజ్, వి మాడుగుల గ్రామం అండి. మా ప్రోడక్ట్ వచ్చి హల్వా మేకింగ్ అండి. ఈ హల్వా మనకి 3 types ఆఫ్ డిఫరెన్స్ ఉంటాయి మేడం. 1 షుగర్, 2 జాగరి, 3 హనీ. ఈ హల్వా ప్రాసెస్ తయారు చేయడానికి ఇంచుమించు 3 నుంచి 4 days టైం పడుతుంది మేడం. 3 to 4 days? 4 days టైం పడుతుంది. 3 days బ్యాక్ గోధుమలు నానబెట్టాలి మేడం. గోధుమలు నానబెడితే దాన్ని రుబ్బిన తర్వాత పాలు వస్తాయి అనమాట. ఆ పాలని పంచదార భాగం, బెల్లం భాగం పెట్టి దాంట్లో జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, తేనె, ఆర్గానిక్ బెల్లం వేసి ఈ మిశ్రమాన్ని తయారు చేస్తాం మేడం. ఈ మిశ్రమం తయారు చేయాలంటే మనకి ఇంచుమించు కట్ల పొయ్యి మీదే రెడీ అవుతుంది మేడం. గ్యాస్ పొయ్యి పెడదామంటే అవ్వదు. ఓన్లీ కట్ల పొయ్యి మీదే 1.5 నుంచి 2 hours దీని ప్రాసెస్ అలా మేకింగ్. దాన్ని అలాగా మన దేంట్లో అయితే తయారు చేస్తాం ఇత్తడి కళాయిలో తయారు చేస్తాం మేడం. ఇత్తడి కళాయి ప్రత్యేకంగా దీనికి ఉండదు అనమాట. ఇత్తడి కళాయిలు తయారు చేయడానికి మనకి ఇంచుమించు 1 hour నుంచి 2 hours వరకు టైం పడుతుంది మేడం. ఈ ప్రాసెస్ తయారైన తర్వాత ఇది మనకి 1 month స్టోరేజ్ ఉంటుంది మేడం. ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. 1 month స్టోరేజ్ ఉంటుంది, ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు, వితౌట్ ఫ్రిడ్జ్. ఇది షుగర్ పేషెంట్స్, గర్భిణీ స్త్రీలు ఎవరైనా తినొచ్చండి. ఇది మంచి హెల్దీ ఫుడ్ మేడం. అప్పట్లో పూర్వీకులు దీన్ని స్వాభన్ స్పెషల్ హల్వా కింద వాడేవారు మేడం. ఈ ఫేమస్ యూట్యూబ్ లో కొడితే మీకు తెలుస్తుంది మేడం. మాడుగుల హల్వా, స్వాభన్ స్పెషల్ హల్వా అని వస్తుంది అనమాట. ఇప్పట్లో పెద్దలు ఎక్కువ దీన్ని హల్వాని స్వాభన్ స్పెషల్ హల్వా కింద వాడేవారు. ఇది మనకి ఎక్స్పోర్ట్ కావాలన్నా డోర్ డెలివరీ అవైలబుల్ ఉంది మేడం. మాడుగుల నుంచి అమెరికా వరకు ఎక్కడికైనా ఎక్స్పోర్ట్ చేస్తాం మేడం. ఈ కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9. అయితే ఇప్పుడు ఎట్లా ఉంది ఇక్కడ బిజినెస్? ఎట్లా ఉంది మీకు బిజినెస్? తెలంగాణకు వచ్చామంటే హల్వాకి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారండి. కానీ ఇక్కడ వచ్చిన మిస్టేక్ ఏంటంటే పబ్లిసిటీ లేకపోవడం వల్ల కొంచెం సేల్ డల్ అయింది మేడం. పబ్లిసిటీ ఉండేలా ఉంటే మాకు మేము అనుకున్న ఎక్స్పెక్టేషన్ కన్నా లేదు. ఇంతకు ముందు వచ్చాం మేడం. సేల్ ఎక్సలెంట్ గా ఉండేది మేడం. సాటర్డే అయితే ఖాళీ ఉండేది కాదు, కానీ అటువంటిది వీకెండ్ కూడా ఇంత ఖాళీగా ఉన్నదంటే. ఇప్పుడు ఈ హల్వాతో పాటు ఇంకేమేమి తీసుకొని వచ్చారు? ఈ హల్వాతో పాటు మనకి ఆత్రేయపురం పూతరేకులు ఫేమస్ అండి. అందులో 2 types ఉంటాయి, షుగర్, జాగరి. అలాగే మన హోమ్ ఫుడ్స్ అండి. మొత్తం ఆల్ ఐటమ్స్ ఆర్గానిక్ సంబంధించినవి ఆల్ ఐటమ్స్ స్నాక్స్ తెచ్చామండి. ఓకే, రేట్ ఎట్లా ఉంది మరి? రేటు మనకి షుగర్ వచ్చి 600 మేడం, బెల్లం వచ్చి 800, హనీ వచ్చి 1000 రూపీస్ మేడం. ఓకే, హనీతో మేకింగ్. హనీ బాయిల్ చేయకూడదు మేడం. హనీ ఫ్లేవర్ కోసం మొత్తం అంతా మేకింగ్ అంతా
జాగ్రత్త అవుతుంది. హనీ ఫ్లేవర్ కోసం పైన హనీ వేస్తాం మేడం. Okay. హనీ అనేది బాయిల్ చేస్తే విషపూర్వకంగా మారుతుంది మేడం. అవును. ఓకేనా? సో అందుకని జస్ట్ ఫ్లేవర్ కోసం ఫ్లేవర్ యాడ్ కోసం చేస్తాం. హనీ యాడ్ చేస్తాం అన్నమాట. ఓకే. ప్యూర్ హనీతో తయారు చేయడం అంటే అది ప్రమాదకరంగా మారుతుంది. అందుకని మీరు హనీ ఫ్లేవర్ అనేసరికి నేను హనీ ఫ్లేవర్ ఎట్లా హనీ ఫ్లేవర్ కోసం మేకింగ్ అంతా అయిపోయిన తర్వాత దాని పైన వేస్తాం మేడం, ఫ్లేవర్ కనిపించినందుకు అనమాట. సో ఇంకా దాదాపు అంటే ఈ మూడు తప్ప మిగతా ఫుడ్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి? ఎన్ని వెరైటీస్ తీసుకొని వచ్చారు? అక్కడ మురుకులు కనిపిస్తున్నాయి, అవేంటి బ్లాకిష్ కలర్ లో? రాగి మురుకులు మేడం అవి. ఇది మనకి కరివేపాకు మురుకులు. కరివేపాకు. ఇది బీట్రూట్ మురుకులు, రాగి మురుకులు, టమాటా మురుకులు, ఆలు జింజరు, కాకరకాయ, బనానా, ఆలు పుదీనా, స్వీట్ బెల్లం గవ్వలు, పొటాటో చిప్స్, అలా ఆల్ ఓవర్ ఐటమ్స్ 30 రకాలు తెచ్చాం మేడం. ఓకే. ఇదంతా కూడా హ్యాండ్ మేడ్ అండి? హ్యాండ్ మేడ్ అంతా రిఫైండ్ ఆయిల్ తో యూజ్ చేస్తాం మేడం. పామ్ ఆయిల్ అనేది యూజ్ చేయం. సో ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ మురుకుల కాస్ట్ ఎట్లా ఉంది మరి? కేజీ 400 మేడం. కేజీ 400. పావు కేజీ వచ్చి 100 రూపీస్ మేడం. సో ఏ వెరైటీ తీసుకుంటే? ఏ వెరైటీ అయినా 100 రూపీస్ మేడం. ఓకే. సో ఇదన్నమాట. ఎందుకు ఇక మీకు అర్థమై ఉంటుంది ఇప్పటికే ఈ స్టాల్ ఎందుకు నేను స్పెషల్ అని చెప్పినానంటే, మాడుగుల హల్వా హైదరాబాద్లో అసలు 100కి 100% దొరకదు. మేళాలు ఉన్నప్పుడు మాత్రమే అవకాశం ఉంటుంది. అండ్ స్టేట్ అవే వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి తెచ్చి అమ్మడంతో పాటు డిఫరెంట్ టైప్ ఆఫ్ మురుకులు. ఇన్ జనరల్గా మనకి పప్పులతో లేదంటే కొంత ఫ్లేవరిష్ అంటే రాగి బీట్రూట్ మనకు తెలిసిందే, కానీ రాగి బీట్రూట్ ఇవి కాకుండా ఇంకా చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ మురుకులు అయితే ఇవి ఉన్నాయి అనమాట. సో వచ్చిన వాళ్ళకి అస్సలు మిస్ అవ్వద్దు. సో చాలా చాలా రేర్గా దొరికేది అనమాట. సో హల్వా టేస్ట్ చేయమని నాకు కూడా ఇచ్చారు. సో ఒక్కసారి నేను టేస్ట్ చేసి చెప్తా వెదర్ మనకి ఎప్పుడు మన మేలాస్లో ఉండే టేస్ట్ ఎట్లా ఉంటుంది, ఇది ఎట్లా ఉంది అనేది. సూపర్గా ఉంది టేస్ట్ అయితే. మాడుగుల హల్వాని ఎప్పుడైతే మనకు మేలాస్లో వాళ్ళే నేరుగా పెట్టి అమ్మితే ఏ టేస్ట్ అయితే ఉంటుందో హ్యాస్టీస్ అదే టేస్ట్. సో జెన్యున్గా నాకైతే అనిపిస్తుంది తిన్న తర్వాత మాడుగుల నుంచి వచ్చిన ఈ హల్వాని ఎవరైనా కావాలి అని అనుకుంటే రేట్స్ కూడా చెప్పిండ్రు కదా, అండ్ ఫ్లేవర్స్ కూడా చెప్పారు అనమాట. కొంతమందికి షుగర్ ఇష్టం ఉండదు. సో షుగర్ ఇష్టం లేని వాళ్ళ కోసం జాగరీతో పాటు ఇంకొంచెం డిఫరెంట్గా ఫ్లేవర్ ఉండాలి అనుకునే వాళ్ళకి హనీ నూతులు కూడా రెడీగా ఉంది. సో వాటి రేట్స్ అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. ఏం చెప్పకుండా ఐస్ క్రీమ్ తింటున్నా అనుకుంటున్నారు కదా, అప్పటి నుంచి మేళల్లో తిరిగి నాకు కూడా ఎండ మస్తుంది. అందుకనే కూల్గా అంటే కూల్ డ్రింక్స్ అయితే ఇక్కడ లేవు, ఐస్ క్రీమ్ షాప్ మాత్రమే కనిపించింది కాబట్టి ఇలాగే ఐస్ క్రీమ్ తింటున్నా. దీని స్పెషాలిటీ ఒకటి ఉంది, ఏంటి తెలుసా? ఇన్ జనరల్గా మనకి మిల్లెట్స్ అంటే డిన్నరు, టిఫిన్ లేదంటే స్నాక్ ఐటమ్స్ తెలుసు. ఇంకా కొంచెం పోయి ఏం చేశారంటే మురుకులు, అప్పాలు ఇవి కూడా తెలుసు కదా. కానీ ఇక్కడ ఇంకొక చాలా వెరైటీ ఏంటంటే మిల్లెట్ ఐస్ క్రీమ్. ఇగో చూస్తున్నారు కదా, ఇన్ జనరల్గా ఐస్ క్రీమ్ని మనం దేనితోటి చిన్న చాకో చిప్స్, చాకో పౌడర్తో లేదంటే జెమ్స్, చాక్లెట్స్ వీటితోటి మంచిగా పైన మనకు అట్రాక్టివ్గా కనిపించడం చేస్తారు. ఇగో వీళ్ళు చూడండి, చూసాగా కనిపిస్తుందా మీకు విజువల్లా? ఏమేసారు తెలుసు ఐస్ క్రీమ్లా? కారంతో వేసి ఇచ్చారు, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. అసలు ఎందుకు దీంతో కారంతో వేసి ఇచ్చారంటే, ఇన్ జనరల్గా మనకు అలవాటు జామకాయ కట్ చేసుకున్నప్పుడు ఉప్పు కారం వేసుకొని తింటే ఆ టేస్ట్ బాగుంటుంది కదా, అట్లనే ఇగో దీని టేస్ట్ కోసం కూడా దానిపైన కారం ఉప్పు వేసేసారు. చాలా బాగుంది. నేనైతే జామకాయ ఫ్లేవర్ అనేది టేస్ట్ చేసిన అనమాట. ఇక్కడ స్టాల్ హోల్డర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అండి. ఏంది మీరు వచ్చిన వాళ్ళకి అందరికి మిల్లెట్ ఐస్ క్రీమ్ ఇట్లా తినిపిస్తున్నారు? అవును మేడం, ఇది వరల్డ్ ఫస్ట్ మిల్లెట్ ఐస్ క్రీమ్ అనే కాన్సెప్ట్ తోటి వచ్చాం మేడం. ఇది ఏంటంటే ప్యూర్ వీగన్ ఐస్ క్రీమ్ అన్నట్టు. అందులో 100% మనం మిల్లెట్ మిల్క్ వాడతాం అన్నట్టు. అందులో డైరీ అనేది ఏమి ఉండదు మేడం. అందులో వచ్చేసి ఏంటంటే ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఫ్లేవర్స్ కానీ ఏం వాడడం అన్నట్టు. ఒరిజినల్ న్యాచురల్ 100% ఫ్రూట్ తోటి చేసినటువంటి ఐస్ క్రీమ్ మేడం ఇది. అందులో కూడా మనకు 20 వెరైటీస్ ఐస్ క్రీమ్స్ ఉంటుంది. 20 రకాలు చేశారు? 20 రకాలు మేడం. ఏమేమి చేశారు? 20 రకాలు. అందులో జాక్ ఫ్రూట్ ఉంటుంది, చాక్లెట్ ఉంటుంది, జామున్ ఉంటుంది, కస్టర్డ్ యాపిల్, మ్యాంగో, వెనీలా, డేట్స్, డ్రాగన్ ఫ్రూట్, నెక్స్ట్ పీనట్ బటర్, ఫిల్టర్ కాఫీ, స్ట్రాబెర్రీ, ఫిల్టర్ కాఫీ కూడా మేడం. ఫిల్టర్ కాఫీ ఉంటుంది కదా, కాఫీ డికాషన్ తోటి, ప్రాపర్ డికాషన్ తోటి, దాంతో పాటు చాకో చిప్స్ లాగా వస్తుంది అందులో. అది కూడా స్పెషల్ మేడం. అన్ని కూడా అందులో ఏం మేడం, ఇది ఓన్లీ మనం ఇప్పుడు మనం జామకాయలో నార్మల్ గా బయట కట్ చేసి వేసుకుంటాం, అది ఇంకా మాది ఒరిజినల్ ఫ్రూట్ వాడటం వల్ల ఆ తినేటి వాళ్ళకు అది ఒరిజినల్ గా తెలుస్తుంది.
నేను అందుకనే చెప్పినా కదా ఏం వేసారు చూడండి అని. నిజంగానే జామకాయ ఉప్పు కారం వేసుకొని తింటే ఎట్లాంటి ఫ్లేవర్ అవుతుందో అట్లనే ఫ్లేవర్ ఉంది. కానీ అడిషనల్ ఏముంది అంటే మస్తు సల్లగా ఉంది అనమాట. అది ఒకటి మాత్రం అడిషనల్ గా కనిపిస్తుంది. సో ఇన్ని ఫ్లేవర్స్ చేసిరుగా, మరి దీని కాస్ట్ ఎంత? ఇది యాక్చువల్గా మనం ప్రమోషన్ ఇస్తున్నాం మేడం. 100 ml కు 100 రూపీస్ ఉంటుంది, కానీ బై 1 get 1 ఇస్తున్నాం. బై 1 get 1 ఫ్రీ మేళ ఉన్నన్ని రోజులు. మేళకు వచ్చిన వాళ్ళు మాత్రం ఇది మిస్ కాకండి, ఎందుకంటే చాలా డిఫరెంట్ వెరైటీ ఉంది. నాకైతే నాకు జామకాయ అంటే చాలా ఇష్టం. సో అందుకనే జామకాయ ఫ్లేవర్ అనేది ట్రై చేసిన. ఇంకా మీకు ఇష్టం ఉన్న ఫ్లేవర్స్ ఏవి అనేది 20 రకాలు చెప్పారంట. ఆ 20 రకాలు చెప్పారు కదా ఇందాక పేర్లు. సో అందులో మీకు ఏది కావాలో చూస్ చేసుకొని మంచిగా ఐస్ క్రీమ్ అయితే చల్లగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే కూల్ డ్రింక్స్ షాప్స్ అయితే ఇక్కడ లేవు. వాటర్ అయితే దొరుకుతుంది, కానీ ఇట్లాంటి ఐస్ క్రీమ్ అయితే దొరకదు. హెల్త్కి కూడా మంచిది మిల్లెట్స్ అని అంటుంటారు కదా, అండ్ మిల్లెట్స్ ప్రియులు కూడా బాగా పెరిగిపోయారు. సో వాళ్ళ కోసం స్పెషల్ స్టాల్ కనిపించింది, అందుకని చేసిన అనమాట ఈ వీడియో.